ఫ్రెండ్స్, కరివేపాకుతో చపాతీ అనమాట. మనకి ఎక్సెస్ కరివేపాకు ఉన్నప్పుడు ఇదిగో ఇలాగా పొడి చేసుకుని పెట్టుకున్నాను నేను. ఆ పొడిని నేను చూడండి, అంటే మనం క్వాంటిటీకి తగ్గట్టుగా, ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు కూడా కరివేపాకు రాగానే తీసేస్తారు. సో ఇదిగోండి, ఇది కొంచెం దానికి సరిపడా సాల్ట్, ఇదిగోండి కొంచెం ఈ చిటికెడు జీలకర్ర ఇవి వేసేసి మనం చపాతీ పిండిలాగా కలుపుకోవడమే ఫ్రెండ్స్. కలుపుకుని మనం చక్కగా గ్రీన్ చపాతీ అని అనుకోవచ్చు. అట్లాగే మనం పాలకూర పేస్ట్తోనూ, ఈ కరివేపాకు పేస్ట్తోనూ, కొత్తిమీరతో కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది చూడండి, చక్కగా గ్రీన్ చపాతీ లాగా మనకి పిండి రెడీ అయింది ఫ్రెండ్స్. ఇంకేముందో చపాతీ చేసేసుకోవటం ఫ్రెండ్స్. అదిగోండి, గ్రీన్ చపాతీ రెడీ. కర్రీతో మన ఇష్టం దేనితోనే తినొచ్చు. ఇప్పుడే మా కిచెన్ గార్డెన్ నుంచి కోసుకొచ్చిన వంకాయలు, దోసకాయలతో వండాను కర్రీ. ఎంతో బాగుంటుంది కదా, మన ఇంట్లో పెంచుకున్న కూరగాయలు అలా తెంచుకుని వండుకోవటం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కొంచెం ఆలోచిస్తే మనకి ఎన్నో టిప్స్ మనకు కనిపిస్తుంటాయి అన్నమాట. దాన్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు హెల్తీగా ఉండటానికి. థ్యాంక్ యూ, బాయ్.